మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, ప్రముఖ సినీ నటులు రమ్యకృష్ణ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణలో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. దీంతో ఎమ్మెల్యే ముద్దిపాటి వెంకటరాజు భారీ నియోజకవర్గ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అలంకరించిన నూతన కాంట్రాక్టర్ల చూపులను ఆకర్షించుకున్నాయి. అడుగడుగునా మహిళలు ఎమ్మెల్యేకి నీరాజనం పలికారు. ఈ ర్యాలీకి దాదాపుగా 3,000 మంది హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు మంచి చేస్తుందని చూసి ఓర్వలేక తప్పుడు రాతలు రాస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. మహబూబాబాద్ మండలం కంభాలపల్లి శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 డాక్టర్లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో విధుల కోసం కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 27న సెప్టెంబర్ 16 వరకు వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలను జరుగుతాయని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధం చేయాలన్నారు. అంగరంగ వైభవంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 6 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో జార్ఖండ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని రాహుల్ తరపు న్యాయవాది వెల్లడించారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ విషయాన్ని తాము మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం స్వాంగి గ్రామంలో టీచర్లు లేక విద్యార్థులకు చదువు ఎవరు చెబుతారంటూ పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠాలు బోధించేందుకు హెడ్ మాస్టర్ తప్ప ఒక్కో టీచర్ లేరన్నారు. మీటింగ్లో పేరుతో ఉపాధ్యాయులు వెళ్తే పిల్లల పరిస్థితి ఏంటని వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి అక్కడికి చేరుకొని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ధర్మపురం గ్రామంలో టీడీపీ నేతలతో కలిసి దేశాయి చెరువుకు జలహారతి ఇచ్చి దిగువకు నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సంతోషానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చెరువులు నిండుకుండలా ఉండడం కూటమి ప్రభుత్వ కృషికి నిదర్శనమన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలబడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కలియుగ రాజకీయాలు నడుస్తున్నాయని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు మంత్రి రామానాయుడు కౌంటర్ చేశారు. మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అంటూ ఎద్దేవా చేశారు. వైనాట్ 175 లాంటిదే జగన్ 2.0 కూడా అని ఎగతాళి చేశారు. 2 కన్ను పీకేస్తాం, కాలు తీసేస్తాం, రప్ప రప్ప అంటూ నరికేస్తామంటూ కుదురుకుండా అని మండిపడ్డారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదంటూ మంత్రి రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు పంచాయతీ ఏర్పడింది. 20 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తుండగా కండక్టర్ ఆధార్ కార్డు పరిశీలించి టికెట్ ఇచ్చాడు. కొందరు మహిళల ఆధార్ కార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో కండక్టర్ అభ్యంతరం తెలిపారు. దీంతో మహిళలు ఆగ్రహానికి లోనై తమకు ఫ్రీ టికెట్ ఉందని కండక్టర్తో గొడవ పడ్డారు. ఘర్షణ వల్ల దేగాం వద్ద బస్సు అరగంట పాటు నిలిచిపోయింది. అంతటితో ఆగకుండా నడి రోడ్డుపైనే తమను వదిలేశాడని మహిళా ప్రయాణికులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న అధికారులు మరో బస్సులో ప్రయాణికులను పంపించారు.
సెల్ఫీ మోజుతో ఒక యువకుడు నదిలో దూకిన ఘటన హైదరాబాద్ హైవే కొత్త బ్రిడ్జిపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువకుడు గల్లంతయ్యాడు. రంగారెడ్డి జిల్లా మంచల్ మండలం నుంచి సాగర్ చూడ్డానికి వచ్చిన నలుగురు స్నేహితులు వచ్చారు. అందులోని ఒకరు యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి ఫ్రెండ్స్ చెబుతున్నా వినకుండా నదిలోకి దూకాడు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం సిఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం గూడెం కొట్టాల ప్రజలకి పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి టీసీ భరత్ అన్నారు. రెండవసారి కర్నూలులో ఇళ్ల పట్టాలు ఇచ్చి రికార్డు సృష్టించడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ప్రజలు గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు చాలా కష్టాలు నష్టాలు అనుభవించారని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తామని మంత్రి టీసీ భరత్ స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పనిగట్టుకొని తనపై పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీ ప్రతిష్టానం కోసం పనిచేస్తానన్నారు. ఎప్పటికైనా తనపై దుష్ప్రచారం చేయడం ఆపాలని జనార్దన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. ప్రభుత్వం దళితులపై పక్షపాతం చూపిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు దళితులను అణగదొక్కుతున్నారని, పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్య అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గుడివాడ పట్టణంలో బేతవోలు హైస్కూల్లో విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలపై స్పందించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం అందుతున్న భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం స్కూల్లో వెల్ఫేర్ హాస్టల్కు సన్నబియ్యం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత భోజన పథకంపై మాత్రమే ఫుడ్ కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సంవత్సరం చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం 5 చిన్న పార్టీలతో కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఎగతాళి చేసేవారే గాలిలో తేలిపోతారని హెచ్చరించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను తమ కూటమిలో చేర్చాల్సిందిగా ఆహ్వానించారు. ప్రజలు తనను ఎగతాళి చేయవచ్చు, కానీ తాను తన దారిలోనే వెళ్తానన్నారు. ప్రజలు తమకు అధికారం ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు ఏర్పాటు చేయబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, వనరులు, సాంస్కృతిక వైరుధ్య పరీక్షణ కోసం ఏర్పాటుదైనదే జాగృతి అని తెలిపారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి మూలికెందిందని తెలిపారు. జయశంకర్ సార్ ఆలోచనలు తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్లోని కార్యాలయంలో ఈరోజు జాగృతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు వరదలు ముంచెత్తాయి. కిర్ జిహ్నోల్లాలో వరదలకు ఓ బిర్జి కొట్టుకుపోయింది. దీంతో కిన్నర్ కైలాష్ మార్గంలో 413 మంది భక్తులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీటీ సిబ్బంది యాత్రికులు అందరినీ కాపాడారు. జిప్ లైన్ మార్గం ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని నది దాటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు ఈడీ ముందు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ తదితర నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఈడీ విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు బీసీల కోసం కాదని, ముస్లింలకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని బండి సంజయ్ అన్నారు. మైనారిటీ ఓట్ల కోసం ముస్లింల డిక్లరేషన్ను అమలు చేయాలంటోందని విమర్శించారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్కు బీసీలకు వ్యతిరేకమని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కులగణన చేపట్టామని అన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు చట్టసభలో తీర్మానం చేసి బిల్లులను గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపామని తెలిపారు. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీపై ఆమె మండిపడ్డారు. బీజేపీ నాయకులకు నగరాల్లో కులపిచ్చి పాకుతోందని ఆరోపించారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదని, రాష్ట్రపతి దళిత మహిళ కాబట్టే ఆమోదే రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో 20 మంది సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇంకా 3.5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నమ్మకం పోయిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారని కామెంట్ చేశారు. ఎప్పటికైనా డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు సిఎస్ విజయానంద, ప్రభుత్వ సలహాదారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 12 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆగస్టు 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి కూడా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు జీవించి ఉన్న రాజకీయ నేతల పేర్లు పెట్టుకుంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాలకు జీవించి ఉన్న సీఎంల పేర్లు, ఫోటోలు వాడకూడదంటూ మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. రాజకీయ ఎన్నికల్లో చూసుకోవాలని, రాజకీయాల కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో హైకోర్టు పిటిషన్ వేసిన అన్నా డీఎంకే నేత సివి గుష్మాండుకు సుప్రీంకోర్టు 10 లక్షల జరిమానా విధించింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాను జయప్రలయం ముంచెత్తింది. క్లౌడ్ బరెస్ట్ కావడంతో ఒక్కసారిగా వరద నీరు అల్లకల్లోలం సృష్టించింది. ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తున్న ధరాలి వరదల్లో ఓ వ్యక్తి మాత్రం మృత్యుంజయుడిగా నిలిచాడు. ఈ ప్రళయం దాటి భారీగా ఆ ప్రాంతంలో బురద పేరుకుపోయింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి మాత్రం బురదలో నుంచి పడుతూ లేస్తూ సురక్షిత ప్రాంతానికి చేరుకోగలిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మైదానంలో తన దూకుడైన ఆటతో కాదు మైదానం బయట తన ఉదార స్వభావంతో అందరి మనసులో గెలుచుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఒక నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలవడంతో ఆయన స్వయంగా ముందుకు వచ్చి కాలేజీ ఫీజు చెల్లించి అండగా నిలిచాడు. ఈ మానవతావాది దృక్పథంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉత్తరాఖండ్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వర్షాలకు రితికేష్ వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రితికేష్కిలోని పరమార్థ నికేతన్ ఆశ్రయం వద్ద గంగమ్మ శివుడి విగ్రహాన్ని తాకుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఇప్పటికే రాష్ట్రపతికి పంపామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 3 నెలలైనా బీసీ రిజర్వేషన్ల బిల్లుపై స్పందించలేదంటూ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఆర్డినెన్స్పై బీజేపీ నేతలకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. అలాగే కాళేశ్వరం కమిషనర్ రిపోర్టుపై హరీష్ రావు వ్యాఖ్యలు సరికాదని భట్టి తెలిపారు.
సీనియర్ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పుకుంటూ మహిళా సభ్యురాల పట్ల కర్కశకంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే సబిత చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఆమెపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడవద్దని కామెంట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఉద్యోగాలకు విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చిన రాష్ట్ర బీజేపీ ఆధిపత్యంలో ఢిల్లీ మాత్రం మోకాలుతుందని ఫైర్ అయ్యారు. ఇక ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో కాదు ఢిల్లీలో కవిత ధర్నా చేయాలని హితవు పలికారు. లిక్కర్ కేసుపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు. లిక్కర్ కేసు అరెస్టులపై మంత్రులెవరూ మాట్లాడొద్దన్నారు. దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు ఉంటాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతున్న అమిత్ షా సరికొత్త రికార్డును సృష్టించారు. భారతదేశ రాజకీయాల్లో ఏ నేత లేని ఫీట్ను సాధించారు. సుదీర్ఘకాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా నిలిచారు. ఇప్పటి వరకు ఎల్కే ఆద్వానీ పేరుతో ఉన్న రికార్డును అమిత్ షా బద్దలు కొట్టారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్ షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ఆ వెంటనే జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లోనూ మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావడంతో అమిత్ షా వరుసగా రెండోసారి హోంశాఖ బాధ్యతలను స్వీకరించారు. ఏపీలో మద్యం స్కామ్ సూత్రధారి విజయసాయి రెడ్డేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుందన్నారు. తమిళనాడులో ప్రభుత్వం నిర్వహించిన స్కామ్ జరిగిందన్నారు. మద్యం కుంభకోణంతో సంబంధం లేదని విజయసాయి రెడ్డి బుకాయిస్తున్నారని, వైసీపీ నేతలందరి హస్తం ఉందని ఆరోపించారు. స్కామ్ చేసింది వైసీపీ వాళ్ళు కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంకే డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీజేపీ నిందిస్తుందంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు విశ్వసనీయం కోల్పోతున్నారని, అందుకే పీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయం పడుతుందన్నారు. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఇవాళ ఉదయం ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారమే విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను దాదాపు 4 గంటల పాటు విచారించింది ఈడీ బృందం. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు జరిగిన 5 టెస్టుల సిరీస్లో మొహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్లో మొహమ్మద్ సిరాజ్ అదరకొట్టాడు. ఏకంగా 12 స్థానాలు ఇక్కబాకిన టీమిండియా ఫాస్ట్ బౌలర్గా మొహమ్మద్ సిరాజ్ 15వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 5వ టెస్టు నేపథ్యంలో ఏకంగా 674 పాయింట్లు సాధించాడు. తన కెరియర్లో 674 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలోనే కేరళకు వస్తారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అక్టోబర్ నెలలో మెస్సీ సహా అర్జెంటీనా ఫుట్బాల్ టీం అంతా కేరళకు రావాల్సి ఉంది. అయితే ఈ ఆశలు అడియాశలయ్యాయని కేరళ క్రీడా మంత్రి వి అబ్దుర్రహమాన్ తెలిపారు. ఈ ఏడాదిలో కేరళకు అర్జెంటీనా టీం రావడం లేదని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్లో ఈ టీం వచ్చేందుకు అవసరమైన మ్యాచ్ ఫీజును కూడా ఇదివరకే స్పానర్లు చెల్లించారు. టీమిండియన్ సూపర్ లీగ్ నిలిపివేసిన నేపథ్యంలో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ చౌదరి సహా తన ప్లేయర్లు, సహాయక సిబ్బందికి జీతాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సోషల్ మీడియా నివేదికగా బెంగళూరు ఎఫ్సీఏ ఈ విషయాన్ని తెలియజేసింది. లీగ్ నిర్వహణలపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రావణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రామారావు కాలనీలో కాపురం ఉంటున్న సుధాకర్ కుమార్తె రెడ్డి
శ్రావణి పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో 3rd ఇయర్ చదువుతోంది. శ్రావణి తల్లి చనిపోవడంతో బిడ్డల్ని మగ్గాలు నేసి తండ్రి చదివిస్తున్నాడు. చదవడం కష్టంగా ఉందని సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ సయ్యద్ అలీగూడలో కత్తులతో యువకులు గందరగోళం చేశారు. బర్త్డే పార్టీ పేరుతో రోడ్లపై డీజే పెట్టి హంగామా చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్, సౌండ్ పొల్యూషన్, ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నగర ప్రజలు శాంతి భద్రతలు మొదటి ప్రాధాన్యత అని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి హంగామాలు, శాంతి భద్రతలను భంగం చేసే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహాధర్నలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కంటే రిజర్వేషన్లు ముఖ్యమని అన్నారు. తమిళనాడులో 8 సార్లు స్థానిక ఎన్నికలు జరగలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి మునగాడని అన్నారు. 42% రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారని, రాహుల్ గాంధీ ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన చేసి చూపించారని చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని ఆదేశించారు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆయన సూచనను మెచ్చుకున్న చంద్రబాబు ఆటో డ్రైవర్లతో మాట్లాడి సంబంధిత అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్కు చెందిన మాధురి అనే ఏనుగు తరలింపు వివాదంపై వాంతారా అధికారికంగా స్పందించింది. కోర్టు ఆదేశాల మేరకే తరలించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే తిరిగి కోల్హాపూర్ తరలించేందుకు సిద్ధమని ప్రకటించింది. నెల్లూరు జిల్లా కోడూరు గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా తెల్లగుండుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతులు బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా శివరాంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. చండీ గ్రామంలో మంచుల అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్తమామలే హత్య చేసిందని ఆత్మహత్యగా చిత్రీకరించాలని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త సత్యనారాయణ ఇంటిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దాడిని అడ్డుకున్నారు. అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ నక్కపల్లిలో బల్కా డ్రగ్ పార్కు ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణను అఖిలపక్ష శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ముందస్తు అరెస్టు చేసి పాకాయారావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపిఎం నేత అప్పలరాజును హౌస్ అరెస్టు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే సమయంలో తమ దేశం రష్యా నుంచి చేస్తున్న దిగుమతులపై మాత్రం అసహ్యకరమైన సమాధానమిచ్చారు. రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం, ఎరువులు వంటివి కొనుగోలు చేస్తుందని భారత్పై వాదన స్పందిస్తూ ఆ విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నారు. దానిపై తనను ఒక్కసారి చెక్ చేయాలి అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్ మైదానంలో ఓ ఊహించని అతిథి సందడి చేసింది. ది 100 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్కు ఓ నక్క అంతరాయం కలిగించింది. ఆట ఉత్కంఠంగా సాగుతున్న సమయంలో మైదానంలోకి వేగంగా దూసుకొచ్చిన నక్కను చూసి ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.